గోపూజ పరదేవత పూజ. గోపూజ పశుపూజ కాదు, అది పరదేవతకు పూజ చేయడం. చతుర్ముఖ బ్రహ్మ సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి. గోవు ఒక్కటి మాత్రం బ్రహ్మ సృష్టిలోనిది కాదు. అష్టవసువులు ఒక్క సంవత్సరం పాటు హోమం చేసి ఆ తపశ్శక్తి చేత ఒక గోవుని సృష్టించారు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి. వేదం గోవుని ఏమని చెప్పిందంటే గౌరగ్నిహోత్ర అంది. గోవు అగ్నిహోత్రము. అగ్ని స్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. మీరు ప్రతిరోజు యజ్ఞం చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహం పొందడం ఎంత కష్టమో అంత తేలికగా పొందడానికి అవకాశం గోపూజ. గోవు పృష్ఠభాగమునందు కాస్త పసుపు కుంకుమ వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలు అవుతుంది. లక్ష్మీదేవి ఉండే స్థానములు 5. 1 ఏనుగు కుంభస్థలం, 2 ఆవు వెనక తట్టు, 3 తామర పువ్వు, 4 బిల్వదళం వెనుక ఈనెలు ఉండే భాగం, 5 సువాసిని పాపిట ప్రారంభ స్థానం. అందుకే గోవుని ఆరాధన చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఒక్క గోదానానికి మాత్రం వేదం ఏం చెప్పిందో తెలుసా? గోవుని దానం చేస్తే పుచ్చుకున్నవాడు 1000 గోవులు పుచ్చుకున్నాడని, మీరు 1000 గోవులు ఇచ్చారని చేస్తారు. గో సహస్రమని తప్ప ఒక్క గోవుని దానం చేశాడని వెయ్యరు. ఒక్క గోదానంలోనే అంత గొప్పతనం. మీకొక రహస్యం చెప్పనా? గోసేవ చేశారనుకోండి, గోగ్రాసం పెట్టారనుకోండి, అంటే కాసింటి పచ్చగడ్డి గోవుకు తినిపించి ప్రదక్షిణం చేసి గంగడోలు ఇలా దువ్వి గోవు పృష్ఠభాగంలో పసుపు కుంకుమ వేసి పెడితే ఏం చేస్తారని చెప్పిందో తెలుసా వేదం? ఆయన సేవించిన ఆవు శరీరానికి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో లెక్క పెడతాడట. ఒక్కొక్క వెంట్రుకని ఒక్కొక్క సంవత్సరంగా తీసుకుని ఆ సంవత్సరంలో ఈయన 100 యజ్ఞాలు చేశారని లెక్క వేస్తారట. కామాక్షి పరదేవతకు అరటిపండు తినిపించటం సాధ్యం కాదు, కానీ పరదేవతకు అరటిపండు తినిపిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క గోవుకు అరటిపండు తినిపిస్తే అంత ఫలితము వస్తుంది. గవో మేచాగ్రతో నిత్యం గావః పృష్ఠత ఏవచ గావో మే హృదయే చైవ గవాం మధ్యే వసామ్యహం. భావం: గోవుల నా ఎదుట, నా వెనుక, నా హృదయమునందు నిత్యము ఉండుగాక. నేను ఎప్పుడూ గోవుల మధ్య ఉండుగాక. స్కాంద పురాణ అంతర్గతం ఇది. శ్రీకృష్ణ భగవానుడు గోపూజ చేసి మనకి తరుణోపాయం చూపారు. అందుకే గోపూజ చేసిన వారికి మోక్షం సులభ సాధ్యం. గోవు సమస్త దేవతా స్వరూపము. గోమహస్యము. గోపాదాలు పితృదేవతలు, పిక్కలు గుడిగంటలు, అడుగులు ఆకాశగంగా, కళ్ళ ఏనుగు, ముక్కులుకులు ముత్యపు చిప్పలు, పొదుగు పుండరీకాక్షులు, స్తనములు చతుర్వేదములు, గోమయము శ్రీలక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోట్ల ఋషులు, కడుపు కైలాసము, బొడ్డు పొన్న పువ్వు, ముఖము జ్యేష్ఠ, కొమ్ములు కోటిగుడులు, ముక్కు సిరి, కళ్ళు కలువరేకులు, వెన్ను యమధర్మరాజు, చెవులు శంఖనాదం, నాలుక నారాయణ స్వరూపము, దంతాలు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి. ప్రాతకాల గోదర్శనం శుభప్రదం, పూజించుట మోక్షప్రదం. స్పృశించుడిచే ఉత్తమ తీర్థ స్నాన ఫలము కలుగుతుంది.
ఉదయాన్నే లేచి గోమహత్యాన్ని పఠిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, తెలిసి తెలియక చేసిన పాపాలు నశిస్తాయి. మధ్యాహ్న కాలంలో పఠిస్తే 1000 గుళ్ళలో దీపారాధన చేసిన ఫలము, జన్మాంతరము 5వ తనము ఇచ్చినట్లు. రాత్రిపూట పఠిస్తే యమబాధలు ఉండవు. గోమహత్యాన్ని ఒకసారి పఠించిన వారికి 3 నెలల పాపము. సంధ్యవేళ గోమహత్యను పఠించిన వారి ఇంటికి శ్రీ మహాలక్ష్మి స్వయముగా విచ్చేస్తుంది. కాళరాత్రి గోమహత్యమును పఠిస్తే కాళయముని భయము దూరం అవుతుంది. నిత్యము గోమహత్యాన్ని పఠించిన వారికి నిత్యము చేసిన పాపాలు దూరం అవుతాయి. విన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము ప్రాప్తిస్తాయి. ఎదురుగా కదలాడే తల్లి, తండ్రి, గురువు, గోమాత వంటి ప్రత్యక్ష దైవమును గుర్తించలేక దేవుడు ఎక్కడున్నాడు అనుకునే అజ్ఞానులము మనము. కనుక మిత్రులారా, మనము చేయవలసినది కేవలము చదవటం మాత్రమే. చదివి పుణ్యమును సంపాదించుకోవటము మరియు అందరికీ తెలిసే విధంగా చేయడం కూడా ఎంత సులభము.